ఒక విత్తనాన్ని మీరు తీసుకున్నట్లయితే కనుక, ఒక సీడ్ని తీసుకొచ్చి మనం షెల్ఫ్లో పెట్టామనుకోండి, అది గ్రో అయ్యి ఫ్లవర్స్ని ఇస్తుందా, ఫ్రూట్స్ని ఇస్తుందా? అది ఎదగాలి అని అంటే, అది అభివృద్ధి చెందాలి అని అంటే మొదటగా దానికి ఏం చేయాలి? మట్టి తీసి దానిలో పాతి పెట్టేవారుగా ఉండాలి. ఈరోజు చాలా మంది ఫలభరితమైన జీవితాన్ని కోరుకుంటున్నాం, చాలా మంది విస్తరించాలని కోరుకుంటున్నాం, అభివృద్ధి చెందాలనుకుంటున్నాం, ఆశీర్వదింపబడాలనుకుంటున్నాం. యూ కెనాట్ సీ ద ఫ్రూట్ వితౌట్ ఎంటరింగ్ ద డర్ట్. నువ్వు మట్టిలోనికి వెళ్లకుండా, నువ్వు పాతి పెట్టబడకుండా నువ్వు ఎప్పుడు కూడా ఒక మంచి ఫలాన్ని కోయలేవు. అవునా? ఈ రోజున మీ జీవితంలో ఫలభరితమైన జీవితం చూడాలంటే మొదటగా మీకు పాత పెట్టబడాలి. మనం అనుకుంటాం మన జీవితంలో, అబ్బో నేను పాతి పెట్టబడ్డానండి, నా జీవితంలో ఎంత అట్టడుగు స్థానంలో ఉన్నానో, ఎన్ని సమస్యలు ఉన్నాయో నా పైన, ఎన్ని ప్రెషర్స్ ఉన్నాయో నా పైన, ఎన్ని పరిస్థితులు ఉన్నాయో నా పైన. ఇట్స్ గుడ్, ఇట్స్ ఓకే. నువ్వు నాటబడ్డావు, నువ్వు పాతి పెట్టబడలేదు, నువ్వు నాటబడ్డావు. చచ్చిపోయిన శవాన్ని పాతి పెడతారు, మొక్కనేం చేస్తారు? డిఫరెన్స్ ఉంది కదా. శవాన్ని పాతి పెట్టినప్పుడు అందులోంచి ఏమైనా వస్తుంది అనుకుంటారా? లేదు, దాన్ని పాతి పెట్టడం అంటారు. కానీ మనము నాటబడిన వారము. హల్లెలూయా. మన శ్రమల చేత మనం నాటబడ్డాం అనుకోండి, అది ఒక సీడ్ అనుకోండి, అది ఒక విత్తనం అనుకోండి. ఒక విత్తనాన్ని నాటినప్పుడు తిరిగి మళ్ళీ దానిలోంచి నూతన చిగురు బయటికి రావడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా.